ఆల్రెడీ గత ప్రభుత్వంలోని ఆ ఎయిర్‌పోర్ట్‌ని మొత్తం మేమే కంప్లీట్ చేస్తామని చెప్పేసి 80% వరకైతే చేశారు. ఆ తర్వాత రాజకీయ పరంగా అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం వల్ల అది కూటమి ప్రభుత్వం చేతిలోకెళ్ళింది. సో, దానంతా కూడా ఇప్పుడు మేమే తీసుకొచ్చాం, మేమే చేయించాం, మాదే క్రెడిట్ అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంది. సో, వైసీపీ ఏమంటుంది? మేము 80% మేము చేసిన తర్వాత మీరు చేయించని చెప్పేసి వైసీపీ అంటుంది. సో, ఇదంతా దేనికోసం అంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్. విజయనగరంలోని భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఏదైతే ఉందో, దాని గురించి ఇప్పుడు వైసీపీ అదేవిధంగా కూటమి ఈ 2 కూడా క్రెడిట్ కోసం మాట కొట్టుకు చస్తా ఉన్నాయి. మేము 80% చేసేస్తే దాన్ని మీరిప్పుడు పూర్తి చేసి దాన్నేమో మేమే చేసామని చెప్పేసి క్రెడిట్ కూడా ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వైసీపీ వాళ్ళంటున్నారు. సో, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమంటుంది? టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే 2016లోని అశోక్ గజపతిరాజు గారు దాన్ని జీవో తీసుకొచ్చారు. కేంద్రంతో మాట్లాడి అక్కడ ఆ ఎయిర్‌పోర్ట్ అక్కడ నిర్మించాలని చెప్పేసి దాని నోటిఫికేషన్ అంతా తీసుకొచ్చింది ఆయనే. అప్పుడు మేము దాన్ని స్టార్ట్ చేసాం. శంకుస్థాపన చేసిందంతా మేమే. ఆ తర్వాత వైసీపీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారేమో ఎటకారించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎవరు చెప్పాడయ్యా అని చెప్పేసి ఎటకారించారు ఆయన. అసలు ఆయన పట్టించుకోడని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంది. మన రామ్మోహన్ నాయుడు గారు కూడా దానికి నిధులంతా కూడా నేను సేకరించి నేనే మొత్తం చేయించాను. అంతేకాకుండా ఒక ఫ్లైట్ అయితే ట్రయల్‌కైతే వేశారు. నిన్న అయితే ట్రయల్ అయితే కూడా అయింది. టెస్ట్ కూడా చేశారు. అంతా కూడా సక్సెస్ అయింది. సో, దాని మీద కూడా రామ్మోహన్ రెడ్డి గారు అంటున్నారన్నమాట. కేంద్రం నుంచి నిధులన్నీ కూడా సమకూర్చింది కూటమి ప్రభుత్వం. అటువంటిది వైసీపీ వాళ్ళు క్రెడిట్ కొడదాం అనుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలోని ఒక్క పైసా పని కూడా అవ్వలేదక్కడ. అంతా మేమే చేసామని చెప్పేసి అంటున్నారు. గత ప్రభుత్వంలో పనులు జరిగాయి. 100% స్టార్ట్ చేసింది గత ప్రభుత్వంలోనే. గత ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన తర్వాత ఫినిషింగ్ పాయింట్‌లోని ప్రభుత్వం మారిపోవడం వల్ల కూటమి ప్రభుత్వం చేతిలోకొచ్చింది. కూటమి ప్రభుత్వాన్ని ఫినిష్ చేసింది. సో, అంతేగాని అసలు వైసీపీ పార్టీ అసలు దాన్ని ముట్టుకోలేదు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గత ప్రభుత్వంలోని అది స్టార్ట్ అయింది. అందరికి తెలుసు కూడా. సో, ఇప్పుడు క్రెడిట్ మరి ఎవరికొస్తుందనేది చూసుకుంటే మాత్రం ఫస్టు స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కాబట్టి దాన్ని 80% దాకా తీసుకొచ్చింది కాబట్టి ఆళ్ళకే క్రెడిట్ ఇవ్వాలి. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఫినిష్ చేశారు. సో, కరెక్టే కాదనట్లేదు. కనీసం ఎన్నేళ్ల నుంచి ఒక సంవత్సరంన్నర నుంచి దాని వెనకాల పడ్డారు. అది కంటిన్యూ అయిపోయింది. ఒక సంవత్సరంన్నరలో ఎయిర్‌పోర్ట్‌లో కట్టడం అంటే కష్టం కదా! మరి దానికి ముందు కనీసం 2, 3 సంవత్సరాల నుంచి ఆ వైసీపీ కష్టపడింది కాబట్టే ఎంతో కొంత ఫినిషింగ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు దాన్ని ఫినిష్ చేశారు. కానీ ఇప్పుడు ఆళ్ళేమంటున్నారు? మేమే ఫినిష్ చేసాం. మీదేం అసలేమి లేదు. మీరు పట్టించుకోని అని చెప్పేసి అంటున్నారు. సో, క్రెడిట్ ఎవరికి ఇవ్వాలన్నది మీరు కామెంట్‌లో చేయండి. అంటే వైసీపీ 80% పూర్తి చేసిన వైసీపీకి క్రెడిట్ ఇవ్వాలా? తర్వాత ఈళ్ళు మొత్తానికి ఫినిష్ చేసిన ఈళ్ళకి క్రెడిట్ ఇవ్వాలా? అనే దాని మీద కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అదే విధంగా మీకు వీడియో నచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.